ఈ పండగ మన అందరిది. ఈ పండగ మన పిల్లల భవిష్యత్తు తరాలది. ఈ పండగ మన దిక్కు చూసి ఈ పండగని పులకించుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే మన ప్రధాన మంత్రి గారు ఇచ్చినటువంటి మాట, చెప్పినటువంటి సూచనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మన రాష్ట్రంలో మహానాడు ఒక్క దగ్గర జరుపుకుంటూ ఎన్నో ఇంధన సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ వస్తాయి అని ఉద్దేశంతో ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు, మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మన ఇన్ఛార్జి మంత్రి గారు, మన అచ్చెన్నాయుడు గారు పిలుపు మేరకు మన ప్రతి ఒక్క కార్యకర్త, ఇంటి నుంచి కదలలేని ముసలమ్మ నుంచి ప్రతి ఒక్కరు, తాత నుంచి ప్రతి ఒక్కరు చూడాలి మహానాడు వేదిక అని మనమందరం కూడా ఎంతో ఆశతో, మహానాడు ఒక్క దగ్గరే జరిగినప్పుడు మనం అనుకుంటుంటారు చాలా మంది కార్యకర్తలు, చాలా మంది సీనియర్ నాయకులు, వెళ్ళలేని పెద్దలు, సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా. ఈరోజు నేను ప్రతి గ్రామం మహానాడు వేదిక ఇలా జరుగుతుందని ప్రతి క్లస్టర్లో వెళ్ళినప్పుడు చాలా మంది సీనియర్ నాయకులు ఎంతో ఆనందంతో, ఉత్తేజంతో మన గ్రామాల్లోనే మనం మహానాడు చేసుకుంటున్నామని ఉప్పొంగిపోయే సంతోషం నేను కల్లారా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు మనం ఇలా జరుపుకోవడం అంటూ జరుగుతుంది. అయితే ఈ రోజు ఇంతమంది మహానాడికి మనం ఎల్లుండే వాళ్ళమా మహానాడికి? ఎక్కడో జరిగిన మహానాడికి మనం అందరం ఎల్లుండే వాళ్ళం కాదు. కానీ ఈ రోజు ఇంతమంది కూడాను మహానాడు ఏదైతే వేదికలో జరుగుతున్నటువంటి లైవ్ ని మనం అందరం చూస్తున్నాం. మన మనసులో మాట కూడా మన వేదిక ఎక్కి మాట్లాడగలుగుతున్నామంటే అది మనకున్నటువంటి, మన పార్టీకి ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అన్నీ కూడా ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు మనది. పార్టీ, జాతీయ పార్టీ అందరినీ కలుపుకొని ఫస్ట్ ప్రయారిటీ లాంగ్లో పార్టీలో పనిచేసిన వారి ఆధ్వర్యంలోనే సమావేశాలు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మా పాలకొండ నియోజకవర్గంలో డిఫరెంట్గా జరుగుతుంది. జరిగింపవచ్చు, పార్టీ బలోపేతం చేయొచ్చు, కానీ గ్రామ స్థాయి కమిటీల్లో కూడా పొరపాటు చేసిన, బూత్ కన్వీనర్ల దగ్గర పొరపాటు చేస్తే తెలుగుదేశం జెండా మోసిన కార్యకర్త కరువయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు మాకు మహానాడులో భాగస్వామ్యం అమ్మని ఆదేశాలు స్టేట్ పార్టీ నుంచి ఉన్నాయి, జాతీయ పార్టీ నుంచి ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి ద్వారా మాకు ఇవాళ ఆహ్వానం లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పటికే మొన్న మధ్యాహ్నం మరి ఇక్కడ పరిశీలనగా కొత్తగా వేసిన చాలా సీనియర్ కుటుంబం ప్రతిభా భారతి గారి అమ్మ పాపను కావలి గ్రీష్మ ఎమ్మెల్సీ గారిని నియమించినట్లు మొన్న మధ్యాహ్నం మాకు తెలిసింది. వెంటనే ఆవిడ్ని కలిసి మా విషయం అంతా చెప్పడం జరిగింది. నిన్నను కూడా మొత్తం టోటల్గా పాలకొండ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది వివరంగా చెప్పాం. మరి ఆమె మా మీద అన్ని విషయాలు సేకరించి అధిష్టానం కానీ, లోకేష్ బాబుకి కానీ అందరికీ తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరేం వరి అవ్వక్కర్లేదు. కానీ కార్యక్రమం ఎక్కడో అదారు చెయ్యండి, మహానాడిని విస్మరించకండి. మనకు చంద్రబాబు నాయుడు పార్టీ మనకు ముఖ్యం. మరి ఈరోజు ఎన్టీ రామారావు పార్టీ పుట్టిన తర్వాత ప్రతి సంవత్సరం జరిగే వేడుకల్లో పార్టీ ఆయన పుట్టినరోజు నాడు మహానాడు వేదికలు చేసుకుంటూ మరి ఈరోజు నియోజకవర్గంలో వీరగొట్టం, పాలకొండ, బామిని, సీతంపేట, పాలకొండ టౌన్లో ఇదే మొదటిసారి. ఈ విధమైన మహానాడులు జరిపించడం ఇదే మొదటిసారి. మేమందరము ఈరోజు 2 రోజులు 3 రోజులు సరదాగా ఉండవలసిన మహానాడిని ఈరోజు మాకు అభస్పాలు చేస్తారు. ఆవిడ ఎవరు? ఆవిడకి ఏ పదవి ఇచ్చారో? ఆవిడ ఎవరెవరిని కలుపుకొని వెళ్ళాలి? పాత తెలుగుదేశంని మొదటి నుంచి ఉండి కష్టకాలంలో పార్టీలు ఉన్నటువంటి విస్మరించడానికి గల కారణాలు అంటే మాకు తెలుగుదేశం అవసరం లేదా? మీరు నా గ్రామంలో ఉంది,
నేను సీనియర్ నాయకుడిని, 3 సార్లు రాష్ట్ర పార్టీ సెక్రటరీను, జిల్లా పార్టీ సెక్రటరీ చేశాను. చాలా అనేక కార్యక్రమాలు, అనేక పదవులు చేసినప్పుడు కూడా నా గ్రామంలో కూడా నా గ్రామ కమిటీ నాకు ఇవ్వలే, నాకు అడగలే. ఆవిడే ఈరోజు నియమించడానికి ఎవరిని అడిగి నియమించావు? ఇలాగ మా మండలంలో, నియోజకవర్గంలో మేము గ్రామ కమిటీలు ఎవరిని అడిగి నియమించావు? మండల కమిటీ ఎవరిని అడిగి నియమించావు? మీరు జిల్లా మంత్రికి కానీ, పార్లమెంటరీ ఆర్గనైజర్లు కానీ, పార్లమెంట్లో పరిశీలనలు కానీ, వచ్చిన పరిశీలనలు కానీ మీరు తప్పుతో పట్టించి, మీరు వైసీపీ వాళ్ళు చూపించి, దొంగ సభ్యత్వాలు చేయించి, దొంగ కమిటీలు వేయించి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇదే అని చెప్పుకోవడం చాలా సిగ్గుసేటుగా ఉంది. మరి ఈరోజు ఈ పాలకొండ నియోజకవర్గంలో చాలా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, పత్రికా ప్రతినిధులు ఉన్నారు, ప్రింట్ మీడియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకోండి, పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఎవరు, కష్టపడిన వాళ్ళు ఎవరు, వాళ్ళు అలా ముఖాలు ఆ సభల్లో కనబడుతున్నాయా? ఇదంతా ఒక ఎత్తు అయితే 2024 ఎన్నికలు, 2019 ఎన్నికలు, ఎవరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు? ఎవరు కూటమి అభ్యర్థిని గెలిపించారు? ఎవరు పార్టీని బలోపేతం చేశారు? గ్రామాన వీధిన ఓటర్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఓటు వేయించారు? భుజాన మోసిన జెండా ఎవరు మోసారు? మరి ఇలాంటివన్నీ మర్చిపోతారా? ఇది ఇక్కడ జనాల ప్రజానీకం తెలియదా? ఇక్కడ గ్రామ స్థాయిల్లో తెలుగుదేశం కంచుకోట పాల్గొండ నియోజకవర్గం, ఈ కంచుకోటని రోజు బీటలో లాగా చేయడం అనేది మేము చాలా బాధపడుతున్నాం. మరి ఈరోజు ప్రతి గ్రామంలో రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో మేము అధికారంలో ఉన్నాం, కూటమిలో సక్రమంగా ఉన్నాం. పాల్గొండ ఎమ్మెల్యే గారు తెలుగుదేశం కుటుంబం అయినప్పుడు కూడా జనసేనలో టికెట్ తెచ్చి ఈవేళ మేము భుజాన వేసుకొని గెలిపించినటువంటి వ్యక్తులు మేము. మరి ఈరోజు కూటమి బాగుంది, ఎమ్మెల్యేతో బాగున్నాం, తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళు అందరం సక్రమంగా ఉన్నాం, మాలో విభేదాలు లేనప్పుడు కూడా ఈరోజు మా నియోజకవర్గం కానివాడిని, మా జిల్లాలో కావిన వ్యక్తిని, మాకు ఎటువంటి కులము లేని వ్యక్తిని పెట్టినంత మాత్రాన పార్టీని సమన్వయం చేసుకొని వెళ్ళాలి. ఆవిడకి ఏదో ఆవిడ వల్లే పార్టీ ఇక్కడ బతికినట్లు, ఆవిడ వల్లే పార్టీ నడుస్తున్నట్లు, ఆమె వల్లే పార్టీ ఇక్కడ కథ అంతా నేనే చెప్పిందే అధిష్టానం వేదము అనుకున్నట్లు ఈవేళ ఆవిడ ఇలా నడిపించడం అనేది 2 సంవత్సరాల తర్వాత ఈవేళ మహానాడు సందర్భంగా మేము ఈరోజు ఆవిడ మీద నోరు గలం విప్పుతున్నాము. ఈ గలంతో పాటు ఇప్పుడు అందరూ నాయకులు, కార్యకర్తలు చాలా ఈ 2 సంవత్సరాలు ఆవిడ అధిష్టానం దృష్టిలో ఎన్నోసార్లు తీసుకెళ్తే ఆవిడ మారుతుంది, ఆవిడ మమ్మల్ని కలుపుకొని వెళ్తుంది, పార్టీని ఆవిడ ద్వారా నడిపించుదాం అని మేమే 1-2 సందర్భంలో ఇప్పుడు కొంతమంది పరిశీలకులు వచ్చారు. కలమటి సాగర్ వచ్చారు, శివా సూర్యం వచ్చారు, అరసనవర్ధన్ వచ్చారు, తామసర్ల సత్య గారు వచ్చారు, ఈవేళ మన కావలి గ్రేస్మ గారు వచ్చారు, ఇంకా ఎంతోమంది లొడగల కృష్ణ గారు వచ్చారు. ఏ ఒక్కరైనా మాకు జరిగిన నష్టాన్ని ప్రతిదీ పార్టీ దృష్టిలో తీసుకెళ్లారు.